కలకలం సృష్టించిన రేవ్ పార్టీపై బెంగళూరు పోలీసులు నోరు విప్పారు. అరకు అందిన సమాచారం మేరకు ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ఫామ్ హౌస్ పై దాడి చేశామన్నారు. రేవ్ పార్టీ జరుగుతుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. అక్కడ దాదాపు 100 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఈవెంట్ లో డ్రగ్స్ వినియోగించుకున్నారన్నారు. కేసు ఫైల్ చేశామన్నారు. కేసుకు సంబంధించి 5 మందిని అరెస్టు చేశారు. కొకైన్, MDMA, క్రిస్టల్స్ మొదలైన డ్రగ్స్ సీజ్ చేశారు. వారి రక్త నమూనాలను సేకరించామన్నారు. వాటి రిజల్ట్స్ కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నామన్నారు. కాగా రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది బయట నుంచి వచ్చిన వారే అని తేల్చారు. అరెస్ట్ అయిన వారిలో ప్రజా ప్రతినిధులు ఎవరూ లేరన్నారు. అయితే ఓ సినీ నటి ఉందని తేల్చారు బెంగళూరు పోలీసులు. కలకలం సృష్టించిన రేవ్ పార్టీపై బెంగళూరు పోలీసులు నోరు విప్పారు. తమకు అందిన సమాచారం మేరకు ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ఫామ్ హౌస్ పై దాడి చేశామన్నారు. రేవ్ పార్టీ జరుగుతుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. అక్కడ దాదాపు 100 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఈవెంట్ లో డ్రగ్స్ వినియోగించుకున్నారన్నారు. కేసు ఫైల్ చేశామన్నారు. కేసుకు సంబంధించి 5 మందిని అరెస్టు చేశారు. కొకైన్, MDMA, క్రిస్టల్స్ మొదలైన డ్రగ్స్ సీజ్ చేశారు. వారి రక్త నమూనాలను సేకరించామన్నారు. వాటి రిజల్ట్స్ కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నామన్నారు. కాగా రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది బయట నుంచి వచ్చిన వారే అని తేల్చారు. అరెస్ట్ అయిన వారిలో ప్రజా ప్రతినిధులు ఎవరూ లేరన్నారు. అయితే ఓ సినీ నటి ఉందని తేల్చారు బెంగళూరు పోలీసులు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ కేసు పైన నగర పోలీస్ కమిషనర్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో ఏ టైంలో తమకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలాంటి కేసులు వారిపైన నమోదు చేశాము, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి సెక్షన్స్ అక్కడ నమోదు చేశాము, ఎన్ని నార్కోటిక్ సబ్స్టాన్సెస్ మెటీరియల్ దొరికిందనే దానిపై కూడా నగర పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని మీడియా ప్రకటన ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక సినీ సెలబ్రిటీ కూడా ఉంది, తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి సినీ సెలబ్రిటీ అనే ఒక విషయాన్ని కూడా నగర పోలీస్ కమిషనర్ ఆ విషయాన్ని తెలియజేశారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఇక్కడ డీజే సౌండ్స్ ఏర్పాటు చేసి అర్ధనగ్న దృశ్యాలు, అర్ధనగ్న డాన్సులు చేస్తూ ఉన్నారంటూ కూడా బెంగళూరు పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు సిసిబి పోలీసులు అక్కడ రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి 100 మందికి పైగా వ్యక్తులని అదుపులోకి తీసుకొని దాంట్లో 5 పైన కేసు నమోదు చేసి 5 అరెస్ట్ చేశాము. 5 కూడా ప్రస్తుతం బెంగళూరు పోలీసు అదుపులోనే ఉన్నారు. మిగతా వాళ్ళందరికి సంబంధించి 100 మందికి పైగా బ్లడ్ శాంపుల్స్ అన్ని సేకరించాము. బ్లడ్ శాంపుల్స్ ఆల్రెడీ ల్యాబ్ కి పంపించాము. ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు అక్కడ దొరికినటువంటి డ్రగ్స్ MDMA, కొకైన్, నికోటిన్ లాంటి ఇతర మెటీరియల్ నార్కోటిక్ సబ్స్టాన్సెస్, ఇది డ్రగ్ సబ్స్టాన్సెస్ అనేది కూడా గుర్తించి ఆ డ్రగ్స్ అన్ని కూడా వీళ్ళు కన్జ్యూమ్ చేశారా లేదా, ఎవరెవరు కన్జ్యూమ్ చేశారనే దానిపై కూడా 100 మంది బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా సేకరించి ల్యాబ్ కి పంపించాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరిపై కూడా వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా నగర పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఒకసారి FIR విషయానికి వెళ్దాం. బెంగళూరు పోలీసులు నమోదు చేసినటువంటి FIR అంశం, దీంట్లో స్వయంగా ఒక పోలీస్ అధికారియే ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ CJM బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తున్నటువంటి అంశం ఇది. ఎలక్ట్రానిక్ సిటీ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫిజియోథ్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అండర్ సెక్షన్ 8C, 22B, 22C, 22A, 27B, 25, 27 IPC 1860 అండర్ సెక్షన్ 290, 294 సుమారు 8 సెక్షన్ల కింద బెంగళూరు పోలీసులు ఈ డ్రగ్స్ కేసు పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఫిర్యాదుదారుడు మహమ్మద్ ముకరం, CCB ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి మహమ్మద్ ముకరం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో వాసు బర్త్డే పేరుతో ఈ GR ఫామ్ హౌస్ ని ఎంచుకొని ఇక్కడ అసభ్య కార్యకలాపాలు జరుపుతా ఉన్నారంటూ కూడా తమకు సమాచారం రావడంతో అక్కడికి రైడ్ చేస్తే 100 నుంచి 150 మంది వ్యక్తులు లభించారు. దాంట్లో 60 నుంచి 65 మంది పురుషులు ఉండగా 40 మంది మహిళలు ఉన్నారు. దాంట్లో ఒక సినీ యాక్ట్రెస్ కూడా ఉంది అనేది కూడా హైదరాబాద్
బెంగళూరు పోలీసులు దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది 5 గంటల సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబోయారు. మాకు 3 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ దొరికినటువంటి నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అంతా కూడా స్వాధీనపరుచుకున్నామన్నారు. హేమ దీంట్లో పట్టుబడింది అనేది మాత్రం పక్కాగా పోలీసులు చెప్తా ఉన్నారు. పేర్లు చెప్పట్లేదు కానీ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక యాక్ట్రెస్ దొరికింది అనేది కూడా నగర పోలీస్ కమిషనర్ దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. హేమ ఆ బెంగళూరు పార్టీ ముగిసిన తర్వాత రేడ్ జరిగిన తర్వాత అక్కడ ఎగ్జామినేషన్ కోసం మెడికల్ టీమ్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని వారి ఒంట్లో నుంచి బ్లడ్ శాంపుల్స్ కొంతమందివి, హెయిర్ శాంపుల్స్ కొంతమందివి, చేతికి ఉన్నటువంటి గోర్ల నెయిల్స్ కొంతమందిని శాంపుల్స్ కింద తీసుకొని ఇవన్నీ కూడా ల్యాబ్కి పంపించినట్టుగా తెలుస్తుంది. 72 గంటల పాటు వీళ్ళు బిఫోర్ ఏం కన్జ్యూమ్ చేశారు, ఏ రకమైనటువంటి సబ్స్టాన్స్ ని కన్జ్యూమ్ చేశారంటూ కూడా దీని ద్వారా ఈజీగా ల్యాబ్ లో ఫైండ్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇక్కడ 2017లో జరిగినటువంటి టాలీవుడ్ సినీ డ్రగ్స్ కేసులో కూడా హీరో హీరోయిన్లో ప్రొడ్యూసర్వి ప్రముఖులే అందరివి కూడా వేలికి ఉన్నటువంటి గోర్లని, వెంట్రుకలని, రక్త నమూనాలని శాంపుల్స్ తీసుకొని దాని ద్వారా వీళ్ళు డ్రగ్స్ స్వీకరించారా లేదా అనే దానిపై కూడా అప్పట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా రిపోర్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు సాగించడం జరిగింది. ఇప్పుడు బెంగళూరు పోలీసులు కూడా అదే పద్ధతిలో నిన్న దొరికినటువంటి 100 మంది నుంచి కూడా వివిధ రూపాల్లో కూడా శాంపుల్స్ అన్ని కూడా స్వీకరించి కొందరివి వెంట్రుకలు తీసుకోవడము, కొంతమందివి వేలి గోర్లను తీసుకోవడం, కొంతమందివి బ్లడ్ శాంపుల్స్ తీసుకోవడం, ఆ ఒంటిపైన ఉన్నటువంటి కొంతమంది చెమట శాంపుల్స్ ని కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇవన్నీ కూడా ల్యాబ్ కి పంపి వచ్చిన రిపోర్ట్ తర్వాత ఎవరెవరు దీంట్లో ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారు అనేది దానిపై మాత్రం పోలీసులకు ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరందరిపై కూడా మళ్ళీ అడిషనల్ గా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. హేమ అందరినీ మాయ చేసింది, హేమ అందరినీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. తను రెడ్ హ్యాండెడ్ గా దొరికినా పోలీసులు తనను వెరిఫై చేసినా కొద్దిసేపు టైం కావాలంటూ అక్కడి నుంచి పక్కకు వచ్చి అదే జిఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా హేమ ఒక వీడియో రిలీజ్ చేస్తూ నేను హైదరాబాద్లోనే ఉన్నాను, హైదరాబాద్ ఫామ్ హౌస్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాను, బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అటు పోలీసులను, ఇటు మీడియాని, ఇటు ప్రజలందరినీ కూడా పక్కదోవ పెట్టే ప్రయత్నం చేసినందుకు హేమ పైన మరో కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఈ వీడియో రిలీజ్ చేసింది వివిధ మీడియాలలో హేమ బయట ప్లే అవుతా ఉందంటూ కూడా బెంగళూరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే హేమ మొబైల్ ని స్వాధీనపరచుకొని హేమ రికార్డ్ చేసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ని డిలీట్ చేసి ఆ మొబైల్ ని కూడా సీజ్ చేసి హేమని మళ్ళీ ఇంకోసారి ఈ రకంగా వ్యవహరించకూడదు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుకి ఆటంకం ఏర్పాటు చేయకూడదు, ఈ సమాచారాన్ని సభ్య సమాజానికి తెలియజేయద్దు, పోలీసులపైన నమ్మకం పోతుంది, పోలీసులపైన ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతింటుంది, ఈ రకంగా వ్యవహరించకూడదు అంటూ కూడా హేమను తీవ్రంగా హెచ్చరించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. సాయంత్రం వరకు హేమను పోలీస్ స్టేషన్లోనే పెట్టి ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సాగించి రెండో కేసుకు సంబంధించి కూడా వివరణ తన దగ్గర దించి మళ్ళీ అక్కడి నుంచి బయటకు పంపించి ఆమె దగ్గర నుంచి పూర్తి స్థాయిలో శాంపుల్స్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా హేమతో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా నేను ఎక్కడ లేను, నేను ఎక్కడ ఉన్నట్టుగా ఏవైనా ఆధారాలు ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా అంటూ కూడా మళ్ళీ మీడియా మీద దబాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా క్లియర్గా హేమ నిన్న ఫామ్ హౌస్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒంటి చుట్టూ మొత్తం వైట్ కలర్ ఒక టవల్ కట్టుకొని తన మొహం కనిపించకుండా, తన మొత్తం ఎక్కడ కూడా తన ఐడెంటిఫై జరగకుండా కళ్ళద్దాలు పెట్టుకొని, తన స్పెట్స్ పెట్టుకొని, కళ్ళు కూడా గుర్తుపట్టినటువంటి జాగ్రత్తగా చుట్టూ అంతా టవాల్ చుట్టుకొని మీడియా కంట తడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చినప్పటికీ హేమాని ఇమీడియట్ గా మీడియా వ్యక్తులు అక్కడ క్యాచ్ చేయడంతో కొద్దిగా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి తాను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హేమ మాత్రం నేను లేను, నాకు సంబంధం లేదు, అనవసరంగా నన్ను వేస్తా ఉన్నారంటూ మాత్రం ఈ రకంగా మళ్ళీ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. హేమ పైన 2 కేసులు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఒకటి డ్రగ్స్ కేసులో అక్కడ పార్టీలో పాల్గొన్నందుకు, రెండోది పోలీసులను పక్కదో పట్టించి పోలీసుల ఐడెంటిటీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసినందుకు ఈ 2 కేసుల పైన హేమ పైన నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ అవసరమైతే నోటీసులు జారీ చేసి పిలిపించి హేమని విచారించేటువంటి ఆలోచనలో కనబడతా ఉన్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయానికి వస్తే హైదరాబాద్ బెంగళూరు పోలీసులు ఎక్కడ కూడా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ మాత్రం ఆ విషయాన్ని తెలియజేయలేకపోయారు. స్పష్టంగా పొలిటీషియన్స్ లేరు, ఒక సినీ యాక్ట్రెస్ మాత్రమే ఉంది, అది హేమ అనేది మాత్రం కన్ఫర్మ్ చేశారు. మిగతావంతా కూడా క్రికెట్ బుక్కీలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడిప్పుడుగా ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తయి ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. మనకు వీడియోలో కూడా కనబడుతోంది. చాలా మంది అమ్మాయిలు కూడా మొహానికంతా కూడా వీళ్ళు
గుడ్డలు చుట్టుకొని వాళ్ళ మొహాలు ఐడెంటిఫై కాకుండా మీడియా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీడియాని అక్కడ నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళు డ్రగ్స్ మత్తులోనే ఉన్నారు, ఇంకా కూడా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్నట్టు కూడా స్పష్టంగా ఆ వీడియోలో అర్థమవుతోంది. చాలా మంది అమ్మాయిలు ట్రాప్లో గురయ్యి ఈ ఈవెంట్స్కి వెళ్తే అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఒక నైట్ అక్కడ స్పెండ్ చేస్తే, ఒక నైట్ అక్కడ స్టే చేస్తే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ గ్యాంగ్ మెంబర్సే ఈ అమ్మాయిలని కూడా అరేంజ్ చేసి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అమ్మాయిలను తీసుకెళ్లి అక్కడ పెట్టి వారి ద్వారా ఈ న్యూడ్ డ్యాన్సులు, సెమీ న్యూడ్ డ్యాన్సులు, అసభ్యకరమైనటువంటి దృశ్యాలు చేయించారనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఎక్కడ దొరికినా, ఏ కేసులో దొరికినా, అది ప్రాస్టిట్యూషన్ కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, లేదా హుక్కా కేసు కానీ, ఇతర నార్కోటిక్ సబ్స్టాన్సెస్ కేసెస్ కానీ, ఎక్కడ ఈ కేసులలో అమ్మాయిలు దొరికినా అమ్మాయిలందరినీ కూడా రెస్క్యూ చేయబడాలి అంటూ కూడా చట్టం ఉంది. కాబట్టి ఇప్పుడు రేవ్ పార్టీ బెంగళూరులో దొరికినటువంటి అమ్మాయిలందరినీ కూడా రెస్క్యూ కిందకే భావిస్తూ ఉన్నారు. అమ్మాయిలని రక్షింపజేశాము మేము అనేది మాత్రమే బెంగళూరు పోలీసులు అదే భావనలో ఉన్నారు. అది హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, దేశవ్యాప్తంగా ఎక్కడ అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ కేసులో, ఈ డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు కానీ రెస్క్యూ కిందికి మాత్రమే పోలీసులు దీన్ని భావిస్తారు. కానీ వీళ్ళు ఖచ్చితంగా ఆ డ్రగ్స్ ని స్వీకరించారు. వీళ్ళ ఒంట్లో, వీళ్ళ బాడీలో మోతాదుకు మించి డ్రగ్స్ రక్త నమూనాలు ఉన్నాయి. ఆ హై పవర్ఫుల్ వీళ్ళు డ్రగ్స్ వాడినట్టుగా మాత్రం ల్యాబ్ నుంచి ఏదైనా రిపోర్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ కిందకి చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. డ్రగ్స్ పార్టీ జరిగింది కానీ ఆ డ్రగ్స్ పార్టీలో ఈ అమ్మాయిలు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానిపై మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వాలంటే అది ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది. పోలీసులు తాత్కాలికంగా జరిపినటువంటి రైడ్ ప్రకారంగా అక్కడ వారందరిపైన కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్ స్వీకరించినట్టుగా శాంపుల్ కాపీస్ వచ్చి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయంటే ఖచ్చితంగా వీళ్ళందరిపైన కూడా డ్రగ్స్ కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి హేమ కూడా ఉంది. హేమ కూడా ప్రస్తుతం హైదరాబాద్కి చేరుకుంది. చేరుకున్న తర్వాత కూడా తను తప్పించుకునేటువంటి, బుకాయించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. తను లేను, తనకు సంబంధం లేదు, నేను లేను, నా ఫోటోలు ఎక్కడైనా ఉన్నాయా, నా పేరు ఎక్కడైనా ఉందా, నేను అక్కడ ఉన్నట్టుగా పర్టికులర్గా మీరు ఎలా చెప్పగలుగుతారంటూ కూడా ఈ రకంగా తను దబాయించేటువంటి ప్రయత్నం చేస్తుంది హేమ అనేది కూడా సమాచారం అందుతుంది. హేమ ఉంది అనేది ఖచ్చితంగా బెంగళూరు పోలీసులే తన ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. ఆ బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఫోటో, తను క్యాప్చరింగ్ చేసి రిలీజ్ చేసినటువంటి వీడియో, ఈ రెండు కూడా ఒకే డ్రెస్ తో ఉండడంతో హేమ ఖచ్చితంగా డ్రగ్స్ కేసులో ఉంది అనే దానిపై కూడా బెంగళూరు పోలీసులే ఆ ఫోటోను రిలీజ్ చేయడం జరిగింది. వివిధ కోణంలో బెంగళూరు పోలీసులు ఈ కేసుని దర్యాప్తు జరుపుతా ఉన్నారు. వైశాలి. థ్యాంక్ యూ రవితేజ.